న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పలువురుకు ఏఎస్ఐలుగా పదోన్నతులు పొందడంతో ఎస్పీ రాజశేఖరన్ పదోన్నతి పొందిన కానిస్టేబుల్స్ లకు గాను బాల్స్ ను క్యాబ్లను ఆయన చేతుల మీదుగా ఆయన చేతుల మీదుగా అందించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతను కాపాడంలో ప్రధాన పాత్ర పోలీస్ శాఖదేనని, పదోన్నతి పొందడం ద్వారా మరింత బాధ్యతగా పెరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ షణ్ముగం, ఎస్ఐ ప్రభాకర్, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పలువురుకు ఏఎస్ఐలుగా పదోన్నతులు పొందడంతో ఎస్పీ రాజశేఖరన్ పదోన్నతి పొందిన కానిస్టేబుల్స్ లకు గాను బాల్స్ ను క్యాబ్లను ఆయన చేతుల మీదుగా అందించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతను కాపాడంలో ప్రధాన పాత్ర పోలీస్ శాఖదేనని, పదోన్నతి పొందడం ద్వారా మరింత బాధ్యతగా పెరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ షణ్ముగం, ఎస్ఐ ప్రభాకర్, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. As far as IRPT is concerned, you are physically fit, like that mentally also fit, but you have to render your service to the department. ஆஃபீஸர்ஸ் எல்லாருக்கும் மாலை வணக்கம். ஒரு சந்தோஷமான தருணம் தான் இது. ஒரு வேலையில் சேர்ந்து செட்டில்மெண்ட்டு ஏற்கனவே நீங்கள் பார்த்துக்க மாட்டேங்க. எங்கள் இதெல்லாம் வந்து பிசியோட செட்டில்மெண்ட் ஆன காலமாக இருக்குது. 40 வருஷம் 42 வருஷம். ஆனால் அது அவங்க எவ்வளோ, ஏன்னா ஒரே பேட்சில் வந்து ஒரு ஹையரப் ஆகிடுவாங்க, சிலவங்க ஒரு லோ லெவலில் போவாங்க. அது ரொம்ப கஷ்டமாக இருந்தது. அது என்னென்னா அது உங்களுடைய எஃபர்ட் தான். ஒரு ஒன்கட்ட ப்ரொமோஷன் கொடுக்கணும்னு சொல்லிட்டு போராடி 15-20 do your work perfectly. After 25 years, you can get ASI promotion. At present, you don't have constables. Very less number of constables are there in our department. If you want to perform, you need additional force, constables or other lower ranks. Otherwise, it is very difficult. You can't go and stand. You can't do sentry duty, other duties and all. You feel something, sir, we are promoted as officer. We are very glad and thankful to them for their effort in this correction. The initiation of wearing of uniform starts from our officers. We speak about our IRP. Thank you, sir.
అలాగే చాలు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంగళవారం నాడు శేషవాహనం పైన స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీగిరి వెంకట మాధవరావు బ్రదర్స్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అన్న రీతిలో పురవీధిలో స్వామిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంగళవారం నాడు శేషవాహనం పైన స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీగిరి వెంకట మాధవరావు బ్రదర్స్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అన్న రీతిలో పురవీధిలో స్వామిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని పలు గ్రామాల్లో మండల పరిషత్ అభివృద్ధి నిధులతోని గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అన్నారు. ఈ సందర్భంగా తాళరేవు ప్రజా సంఘాల భవనానికి గాను 4 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఆమె శంకుస్థాపన గావించారు. అదేవిధంగా తాళరేవు జిల్లా జాలర్పేటలోని 4 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు, పటవల ఎస్సీపేటలో 6 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఆమె భూమి పూజ చేసి నిర్వహించారు. వేగవంతంగా సీసీ రోడ్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పెద్దలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగిలో కొనసాగుతున్న దీక్ష మంగళవారం నాటికి 42వ రోజుకు చేరుకుంది. నిరుపేదలకు ఇచ్చే ఇండ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అంటూ ఆవేదన వెల్లబుచ్చారు. చొల్లంగిలో ఉన్న ప్రభుత్వ ఉప్పు భూములను స్థానికేతరులకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం దారుణమంటూ మా భూమిని మా గ్రామస్తులకి కేటాయించాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడపాటి గౌరీ పార్వతి, గిడ్డి బాలసరస్వతి, సునీత, పావని, శాంతి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సొల్లంగి వారికి కావాలని వేళకి అప్పుడే 42 రోజుల నుంచి నిరసన చేస్తున్నామండి. కానీ ఇప్పటి వరకు ఏ అధికారులు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ, ప్రెసిడెంట్లు కానీ ఎవరు వచ్చి పట్టించుకునే లేదండి. కానీ ఇప్పటికైనా మా భూములు మాకు కావాలని మేము నిరసన చేస్తున్నామని కనీసం ఇప్పటికైనా ఇన్ని రోజులు అవుతున్నా గట్టికైనా ఏ నాయకులు గట్రా ఎవరు వచ్చి మాతో స్పందించడమే లేదండి. చూసి ఉన్నట్టు పోతున్నారండి. కానీ ఇప్పటికైనా మా భూములు మాకు ఇమ్మని మేము అడుగుతున్నామండి. కానీ మా భూములు మాకు ఇచ్చే వరకు ఈ నిరసన అయితే మట్టుకి ఆపేది లేదండి. అందరికీ నమస్కారం అండి. మీరు చొల్లంగిలో 42వ రోజు నిరసన చేస్తున్నామండి. అయితే మా భూములు మాకే కావాలని 42 రోజుల నుంచి మేము ఇక్కడే కూర్చొని నిరసన చేస్తున్నాం. మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మరి ఇప్పటికైనా మీరు స్పందించి మా స్థలాన్ని మాకు ఇచ్చి మా పంచాయతీ పరిధిల వరకు మాకే ఇచ్చి మిగతా ఏమన్నా మిగిలితే మిగతా వారికి. చొల్లంగి పంచాయతీలో సుమారు 42వ రోజు దీక్ష చేస్తున్నటువంటి గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి ఏంటన్నది మీరు దీన్ని బట్టి గ్రహించవచ్చు. ఎందుకంటే గత 4.5 సంవత్సరాల నుంచి అమరావతి కోసం భూమిని స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమిని ఇచ్చి ఏదో రాజధాని నిర్మాణంలో వాళ్ళు ఒక భాగం కావాలని చెప్పి రైతులు ఎంతోమంది భూత్యాగాలు చేసి భూమి ఇచ్చినప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి కుటిల ఆలోచనలతోటి వాళ్ళ 4.5 సంవత్సరాల నుంచి మీలాగే 4.5 సంవత్సరాలు ప్రతిరోజు టెంట్లో కూర్చొని నిరసన చేసినప్పటికీ ఏ ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకోవాలని కానీ, పరిష్కరించాలని కానీ, వాళ్ళకి న్యాయం చేయాలని కానీ ఏ రోజు ఆయన ఆలోచించలేదు. అదేవిధంగా వాళ్ళ మంత్రులు కూడా ఏ రోజు ఏదైనా దాఖలాలు లేవు. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో మరి నీటి ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి సుమారు 100,000 మంది కార్మికులు అక్కడ కూడా నిరసన చేస్తున్నారు. అక్కడ కూడా ఏ రోజు కూడా ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు కేవలం దోచుకోవడం ఒకటే కాన్సెప్ట్గా పెట్టుకున్నారు. కాబట్టి ఎక్కడైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని వాళ్ళ యొక్క తొత్తులతోటి కబ్జాలు చేపించి భూములను ఆక్రమించుకుని అమ్ముకోవాలని ఉద్దేశం తప్ప ఇక్కడ ఎవరికి కూడా పేద ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశం అయితే ఈ ప్రభుత్వానికి లేదు. మరి దానిలో భాగంగానే మరి ఈరోజు చొల్లంగిపేటలో మీరు కొన్ని వందల సంవత్సరాల నుంచి లేదా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నప్పుడు ముందు మీకు కేటాయించిన తర్వాత ఏమైనా భూములు మిగిలితే ఇతర పంచాయతీలు కేటాయించాలి తప్ప మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో వేరే పంచాయతీలు ఇచ్చి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం అన్నది చాలా దారుణం. అది దాన్ని మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇంకొక 3-4 రోజుల్లో ఎలక్షన్ కూడా వస్తుంది. ఎలక్షన్ కూడా వచ్చే వరకు మాత్రమే వాళ్ళు పెత్తనాలు సాగుతాయి. దాని తర్వాత దీన్ని ఎవరు కూడా టచ్ చేయలేరు. రాబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వమే. ఎట్టి బస్సులో ముమ్మవారం నియోజకవర్గంలో దాటలు పుచ్చుకోమనే వ్యక్తి 30,000 పైచీల కోట్ల మెజార్టీతో నగ్గడం తథ్యం. అదేవిధంగా హరీష్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేసి నగ్గడం తథ్యం. సో ఈ రెండు జరిగిన వెంటనే పుచ్చిబాబు గారు ఎమ్మెల్యే అయిన వెంటనే మేము ఇక్కడ పార్టీ తరఫున మాటిస్తున్నాం. డెఫినెట్గా మీరు ఎవరైతే అర్హత ఉన్నదో ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన వాళ్ళకి ఇక్కడ ప్లేస్లు ఇస్తాం తప్ప ఎవరిని బయట వాళ్ళు తీసుకొచ్చి ఈ స్థలాలు ఇవ్వడం అనేది జరగదు. మీరు చేసిన పోరాటానికి ఆ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఇంకొక 3 రోజులు మీరు దయచేసి ఓర్చుకుని ఇంకొక 3 రోజులు మీ యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని చేయండి. దాని తర్వాత ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి మీకు 40 రోజులు 50 రోజులు మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ ఎవరు టచ్ చేయరు, ఇక్కడ ఎవరు రాలేరు. కాబట్టి తర్వాత పుచ్చిబాబు గారు నచ్చిన వెంటనే కట్టా త్రిమూర్తులు గారి సారథ్యంలో మీ అందరికీ మేలు లబ్ధి చేకూరేలా చేసే బాధ్యత మేము పార్టీ తరఫున అందరం తీసుకుంటామని, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో నిరంకుశ వైఖరితో పోతుందో ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఏదో అమ్మఒడి లేకపోతే ఏదో దీనికోసం పోవద్దు. ఎవరైతే చదువుకున్న విద్యార్థులకు ఇవాళ కనీసం ఒక ఉద్యోగం ఇవ్వలేదు, కనీసం ఎక్కడ ఒక ఫ్యాక్టరీ ఇవ్వలేదు, అలాగే ఎవరికి కూడా పెళ్లి తీసుకురాలేదు. అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళులాగా 2 కళ్ళు సక్రంగా పనిచేస్తేనే మనకి ఎవరికి వెళ్తాం. ఒక కన్నుతో చూడటం ఎంత ఇబ్బందో అలాగే ఒక సంక్షేమంతో ఎవరికి వెళ్ళడం కూడా ప్రభుత్వానికి అంతే ఇబ్బంది. మీరే ఒక సింపుల్గా ఆలోచించండి. 100 రూపాయలు సంపాదించిన వ్యక్తి 10 రూపాయలు దానం చేయడం గొప్ప కాదు.
పెద్ద బాధ అనిపించదు. కానీ 10 రూపాయల దానం నువ్వు అప్పు చేసి చేస్తే డెఫినెట్గా బాధే. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సంపాదించింది ఏమీ లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం అనే ముసుగులో ప్రజలకు ఇవ్వడం జరిగింది. మిగిలిన 5 లక్షల కోట్లు ఏం చేశారో ఆయనకే తెలియాలి. సో ఆయన ఇచ్చి 10,000కి 5,000కి మనం ఆశపడకుండా ఏ వ్యక్తి అయితే మనకు మేలు చేస్తాడో, ఏ ప్రభుత్వం అయితే మనకు లబ్ధి చేకూరుతుందో దాన్ని మన అందరం, ఎందుకంటే అది ఆలోచించిన ఓటే అండి. ఓటు అనే ఆయుధం మీ దగ్గర ఉంది. రేపు పొద్దున కంపల్సరీ మీ దగ్గరికి ఇప్పుడున్న శాసనసభ్యులు కంపల్సరీ మీ దగ్గరికి వస్తారు ఓటు కోసం, అడగడం కోసం. అప్పుడు వచ్చి మీకు చెప్తాడు మీ భూములు మీకే ఇచ్చేస్తాం, మీరు ఓటేయండి అని. అటువంటి కళ్ళబొల్లి మాటలు మీరు ఏమి పడిపోకుండా ఎవరైతే మీ పక్షాన్ని నిలబడ్డారో, ఎవరైతే మీకు మేలు చేశారో వాళ్ళకి మీరు ఓటేసి నగ్గించుకున్నట్లయితే మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మీకు మా పార్టీ తరఫున ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే కట్టా త్రిమూర్తులు గారు అవ్వచ్చు, మేము ఎవరైనా సరే మీకు వచ్చి మద్దతు తెలపడం మేము ముందుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చల్లంగి గ్రామస్తులకే పట్టాలు, చల్లంగి గ్రామస్తులకే పట్టాలు, చల్లంగి గ్రామస్తులకే పట్టాలు, స్థానికే పట్టాలు, స్థానికే పట్టాలు, దారులకే పట్టాలు, దారులకే పట్టాలు, దారులకే పట్టాలు, చల్లంగి గ్రామస్తులకే పట్టాలు, చల్లంగి గ్రామస్తులకే పట్టాలు, స్థానికే పట్టాలు, చల్లంగి భూమి చల్లంగి వారికే. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జి వేనవరం చొల్లంగిపేట గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అలియాస్ బుచ్చిబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం వేలాది కార్యకర్తల నడుమ జోరుగా కొనసాగుతోంది. అడుగు అడుగున గ్రామస్తులు స్వాగతం పలికారు. మహిళలు ఇంటింటికి హారతులు పట్టారు. బుచ్చిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పాలన ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కుడు తప్ప గ్రామాలుగా వచ్చి ప్రజల బాధలు తెలుసుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అధోగతి పాలు చేశారని, ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతో ఆలోచించి అనుభవజ్ఞులు అయిన నారా చంద్రబాబు నాయుడు సీఎంగా కార్యక్రమంలో జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్నికల సందర్భంగా మరి జీఆర్లో కలిగిన అడవిపూడి గ్రామంలో రావడం జరిగింది. మీరందరూ కూడా అఖండ స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా, నేను ఎమ్మెల్యేగా, బాలయోగి అబ్బాయి ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా 2 సైకిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలి. పెద్ద మనసుతో 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి అద్భుతంగా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన ప్రీతమ నేత దాట్ల సుబ్బరాజు గారు మన ముందుకు వచ్చి ఉన్నారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ముద్దు పెట్టండి, ముద్దు పెట్టండి బాబు, ముద్దు పెట్టండి. జిఎస్పీసీ కంపెనీని వైఎస్సీ టేక్అవుట్ చేస్తున్నాం. అప్పుడు పెద్దలు మల్లాడి కృష్ణారావు గారు, మేము కూడా 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఏదైతే మత్స్యకారులు నష్టపోతారో వాళ్ళందరికీ పరిహారం ఇవ్వాలని చెప్పి పదే అడగడం జరిగింది.
దాంట్లో భాగంగానే ఈ జిఎస్పిసి ఓఎన్జిసి చేసిన సందర్భంగా మరి గ్యాస్ లైన్ సందర్భంగా పైప్ లైన్ శాంక్షన్ అయినప్పుడు మీ ఉండగా ఆ పైప్ లైన్ వరకు జరుగుతుంది కాబట్టి మరి ఏదైతే మత్స్యకారులు వేటగా టైంలో నిషేధం చెప్పి చేశారో వారందరికీ కూడా ప్రతి నెలకి 11,500 చెప్పిన 2 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేస్తే మన ఎమ్మెల్యే గారు ఒకేసారి ఇవ్వాల్సింది నిన్నటితో పూర్తి చేయడం జరిగింది. అది ఇదే కాకుండా ఇంకా 5-6 నెలల్లో వర్క్ జరుగుతుంది కాబట్టి వచ్చేది మా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వమే కాబట్టి తప్పనిసరిగా మీకు వచ్చే కాంపన్సేషన్ అంతా కూడా మేము తప్పకుండా ఇప్పిస్తాం. మరి గతంలో చాలా గ్రామాల్లో చాలా మందికి ఇవ్వకుండా కొంతమందికి ఇచ్చి మొక్కుబడిగా చేస్తారు కాబట్టి అడుగుని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తారు కాబట్టి మత్స్యకారు సోదరులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సహకరించాలి. గతంలో మన పార్టీ అధికారంలో ఉండగా మీ అందరికీ కూడా లోన్లు ఇచ్చేవాళ్ళం, డిస్ట్రిక్ట్ కార్పొరేషన్ ₹1,00,000 సబ్సిడీతో ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా చేతులు మీకు నావలు కానీ వలలు కానీ ఐస్ పంప్స్ కానీ ఎన్నో ఇచ్చాం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ఒక ఐస్ బెడ్ కానీ ఒక వల కానీ ఒక నావ కానీ లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం అతను ఇసుక దోపిడీ మద్యం దోపిడీ మనకున్న వనరులన్నీ దోపిడీ చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ తెలుసుకోకుండా మరి తాడేపల్లి ప్యాలెస్ లో బట్టలు నొక్కుతున్నాడు తప్ప ఈ రోజు రాష్ట్రంలో 10 లక్షల అప్పులు చేశారంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మన విశాఖపట్నంలో 25,000 కోట్లకి ప్రభుత్వాలన్నీ కూడా గత వారం రోజుల్లో తాకట్టు పెట్టిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. అదే కాకుండా ఇసుక అక్రమంగా దోపిడీ చేశారు. ఇసుక దానికి 20,000 కోట్లు జేపీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి పెనాల్టీ సుప్రీంకోర్టు కూడా పెనాల్టీ వేయడం జరిగింది. అన్ని అక్రమాలు అవినీతి అడ్డదావడం ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మీ అందరూ కూడా అర్థం చేసుకుని మళ్ళీ మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న పొత్తుని బలపరిచి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి మరి ఈరోజు మీ ముందుకి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను వచ్చాను కాబట్టి నాకు ఎమ్మెల్యేగా బాలయ్య గారి అబ్బాయికి ఎంపీగా ఓట్లేసి ఆశీర్వదించాలని వచ్చాం. మీరందరూ పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించాలి. మీరందరూ అక్కడ స్వాగతం పలికినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇంటింటికి రావాలని తప్పుగా భావించకుండా మా నాయకులందరూ కూడా మీ ఇంటింటికి వచ్చి మా మేనిఫెస్టో అంతా కూడా ఇస్తారు. మీరు పెద్ద మనసులో దానికి ఆకర్షితులై తెలుగుదేశం జనసేన పార్టీని బలపరచవలసిందిగా కోరుకుంటూ సెలవు. జనసేన సైనికులు మరి బీజేపీ నాయకులు కూడా హాజరై ఆయనతో వెన్నంటి తిరుగుతూ ఆయన విజయానికి కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరి బీజేపీ పార్టీ కూడా 3 పార్టీలు పొత్తుతో వస్తుంటుంటే ఈవేళ వైసీపీ పార్టీకి వణుకు పుడుతుంది. నేను సింగిల్గానే వస్తున్నాను, 3 పార్టీలు వస్తున్నాయి నా మీద కానీ అతను ప్రగాఢ పలుతున్నాడు. ఎస్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఒక దుర్మార్గుడిని అంతం చేయాలంటే కలాలి. అందుమూలంగా ఈ పార్టీలు కలిసి ఈ దుర్మార్గాన్ని అంతమొందించి ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మెరక చామవరంలో 200 మంది వైఎస్ఆర్సీపీని వీడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వరుపుల సత్యప్రభ రాజా గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సత్యప్రభ నాయకత్వం, సత్యప్రభ రాజా గారి నాయకత్వం, సత్యప్రభ రాజా గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు మెరకచామవరం గ్రామం చేసినప్పుడు అందరూ అపూర్వ కనస్పాదం పలికిన మెరకచామవరంలో గ్రామ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అమ్మలకు, అక్క చెల్లెలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమాన్ని కృషి చేసిన ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వచ్చి రౌతులపూడి మండల నాయకులకు, ప్రతిపాడు నియోజకవర్గ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వైసీపీ పార్టీని వీడి పార్టీ మీద, మా మీద నమ్మకంతో పాటు మాతో ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యి ఈరోజు పార్టీలోకి జాయిన్ అయిన
1వ వార్డు సంబంధించిన కార్యకర్తలకి, నాయకులకి, కోట దొరబాబు గారు, కోట శంకర్రావు గారు, వారి ఆధ్వర్యంలో జాయిన్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు మీరు ఏ నమ్మకంతో అయితే మాతో పాటు ప్రయాణించడానికి సిద్ధమయ్యి మా పార్టీలోకి జాయిన్ అయ్యారో ఖచ్చితంగా మీకు ఆ గౌరవాన్ని, నమ్మకాన్ని నిలబెడతానని ఈ సభాపతికి హామీ ఇస్తూ మీ అందరూ కూడా వెంకటరామవరం గ్రామం నాయకులు మీరందరూ కూడా ప్రయాణం చేసి పోయే కాలంలో నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. వైకాపా వీడి జనసేనలోని కొవ్వాడ సర్పంచ్ దంపతులు భారీగా తరలివచ్చిన జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అరాచక శక్తులు ఆగడాలు తట్టుకోలేక, స్వంత పార్టీ నాయకుల ఇబ్బందులు ఎదుర్కోలేకే ఒక్కొక్కరిగా వైకాపా పార్టీ వీడి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే బాటలో గడిచిన 15 ఏళ్లుగా ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రధాన అనుచరులుగా కోవాడ గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్న కోటుపల్లి ఉమా సతీష్ దంపతులు నేడు వైకాపా పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశ భాజపా మిత్రపక్షమైన జనసేన పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. మంగళవారం ఉదయం కోవాడ శ్రీకృష్ణ మందిరం నుంచి సుమారు 250 మంది జన సైనికులు బైక్ ర్యాలీతో తరలివచ్చి కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఉన్న జనసేన పార్టీ రూరల్ కార్యాలయంలోని తెలుగుదేశ పార్టీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో వారు చేరారు. స్లోగా ఎలా ఉంటాను ఇబ్బంది రాలేదు. పైకి వచ్చేలా మధ్యలో
అందరికీ నమస్కారం. నేను కోవాడ సర్పంచ్ కోటిపల్లి ఉమా. మా స్థానిక ఎన్నికల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 1800 మెజారిటీతో గెలుపొందాను. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునే పనిచేశాను. ఏ విషయమైనా సర్పంచ్గా ఏమి తెలియపరిచేవారు కాదు. మొన్నే రీసెంట్గా 10 రోజుల క్రితం సచివాలయం ఓపెనింగ్ అయినా కూడా ఇది ఫోటోకాల్ విషయం కాదని సోషల్ మళ్ళీ ఈ విషయాన్నే మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎటువంటి స్పందన లేకపోయేసరికి మనస్తాపంతో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో ఈరోజు మా కొవ్వడ గ్రామం నుంచి ర్యాలీగా వచ్చి పంతొమ్మిది నానాజీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సార్ ఇప్పుడే మాకు కుటుంబం తరఫున మాకు భరోసా ఇచ్చారు. ఈ భరోసాను మాకు ఎల్లవేళలా ఇస్తారని కోరుకుంటూ నాకు ఎంతగానో సహాయం చేసిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. జనసేన తెలుగుదేశం ఐక్యత వద్దిల్ల. ఇవాళ ఈ ఐక్యత మన కొవ్వాడ గ్రామంలో అందరూ కూడా ఐక్యంగా కలిసి కొవ్వాడ గ్రామం ఒక సర్పంచ్ గారిని ఉమా గారు, ఆయన భర్త సతీష్ గారు, వారితో పాటు కృపా గారు, రవికిరణ్ గారు, కన్నా గారు, కృపా గారు తదితరులు అనేక మంది 100 మంది పైన కార్యకర్తలు నాయకులు ఇవాళ వైసీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈయన యొక్క సోదరుడు శ్రీనివాస్ గారు కూడా, స్టోర్ శ్రీని గారు మా అందరికీ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం చాలా ఆత్మీయంగా ఉన్నాడు. కోవాడలో మా జన సైనికులందరితో కూడా మిత్రత్వంతో ఉన్నాడు. ఆయన సర్పంచ్, వాళ్ళ బ్రదర్ సర్పంచ్ అయినప్పటి నుంచి కూడా బాగా నాయకత్వంతో కోవాడలో అందరి మనసులో గెలిచి ముందుకు ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కనీసం ప్రోటోకాల్ అమ్మగారికి కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా వేధించడం, స్థానికంగా ఉన్న పోరంపోకు నాయకులు చెప్పిన మాటలు విని కన్నబాబు గారు వీళ్ళకి ప్రోటోకాల్ కూడా ఇవ్వని పరిస్థితిలో తీసుకురావడం, అట్లాగే గ్రామంలో ఎన్నికైనటువంటి వీరిని ఏ పని చేయడానికి నిధులు ఇవ్వడానికి సహకరించకపోవడం, వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి ప్రయత్నం చేయడం చేశారు తప్ప అక్కడ ఉన్నటువంటి అతనికి కావాల్సిన మనుషులు ఎవరైతే బ్రోకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళకి పనులు అప్పచెప్పడం, వాళ్ళ చేతుల మీదుగా చేయడం తప్ప ప్రజాబద్ధంగా ఎన్నికైనటువంటి ఉమ్మగారిని, సతీష్ గారిని, వాళ్ళ బ్రదర్ శ్రీని గారిని వీళ్ళెవరిని కూడా ఏ రోజు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. పైపెచ్చు 1-10 సార్లు అవమానిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళు చేయబోయే మంచి పాలన, ఖచ్చితంగా రేపు అధికారంలోకి వస్తారు, మంచి పాలన చేస్తారు. ఈసారైనా సరే ప్రజలకు ఏదన్నా మా చేతుల మీదుగా ఏదన్నా ప్రజలకు చేద్దామన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉంటారు. నిన్న రాత్రి నుంచి కూడా ఒక రకమైన హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. హెరాస్మెంట్ ఇద్దరు ఎమ్మెల్యేలు మనుషులు, ఎంపీ వైసీపీ ఎంపీ మనుషులు హెరాస్మెంట్, వాళ్ళని నిర్బంధించడానికి కూడా ప్రయత్నం చేసిన సంఘటన జరిగింది. ఇప్పుడు కూడా శ్రీనివాస్ని కూర్చోబెట్టి అక్కడ కదలనివ్వకుండా అతన్ని అక్కడ నిర్బంధించి ఆల్మోస్ట్ అది నిర్బంధన కిందే లెక్క తీసుకుంటా ఉన్నాం. కానీ ఒకటే చెప్పారు, శ్రీనివాస్ అన్న సతీష్ అన్న ఒకటే చెప్పారు, ఏమన్నా చేయనివ్వండి, మేము ప్రజలకు ఏదో చేయాలని తప్పంతో వచ్చాం, మేము ప్రజలకు ఏదో చేయడానికి అవకాశం మీ ద్వారా కలుగుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా మా నిర్ణయం నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమని చెప్పి ఆయన పెద్ద ఎత్తున మద్దతుదారులు చూసే ఉంటారు. ఇవాళ కాకినాడ నగరంలో పెద్ద భారీ ఎత్తు ఊరేగింపుతోటి కొన్ని 100 మందితో కలిసి వచ్చి ఈవేళ ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. వారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. నేను ఒక మాట అయితే ఇస్తూ ఉన్నాను, వీళ్ళు ఈవేళ ఇచ్చి మా కుటుంబ సభ్యులతో సమానం. వీళ్ళు ఒక్క జోలికి ఎవరన్నా వెళ్ళినా ఏం చేసినా నా కుటుంబ సభ్యుల జోలికి వస్తే ఎలా ఉంటుందో అదే పద్ధతిలో ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అంబేద్కర్
నగర్ కోనసీమ జిల్లా రాజోలు మల్కీపురం సెంటర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక ఆవిర్భావ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు వైసీపీ సీట్ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పునరాలోచించాలని ఎమ్మెల్యే రాపాక ప్రతిఘటించారు. రాజోలు నియోజకవర్గంలో మరలా సర్వే నిర్వహించి టికెట్ కేటాయించాలి అంటూ ఎమ్మెల్యే రాపాక హాట్ కామెంట్స్ చేశారు. రాజోలు నియోజకవర్గంలో 2 సార్లు ఓడిపోయిన వైసీపీ నెగ్గే క్యాండిడేట్ కు టికెట్ కేటాయించాలని ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటుగా పలువురు గందరగోళం నెలకొంది. గడప గడపకి తెలిసినప్పుడు ఆయన కష్టం మేము చూసాము, ఆయనతో మేము తిరిగాము, ఆయన అడుగుజాడల్లో నడిచాము. మరి ఆయన కష్టాన్నంతా మనం చూసినప్పుడు వేరే విధంగా రావటం అంటే మరి మేమందరం కూడా 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మనకి మన జగనన్న పార్టీ వచ్చినప్పటి నుంచి మేమందరము కష్టపడుతూనే ఉన్నాము. మనకి ఎవరికి కాకుండా ఇంకా వేరే విధంగా వెళ్తుందంటే చాలా అలరగా ఉంటుందని నేను వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా 13 సంవత్సరాల క్రితం 13 సంవత్సరాల క్రితం ఈ పార్టీని ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమం కోసం అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మరి ఎక్కడా ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ మరి చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా రావాలని అందరి కోరిక, ప్రజలందరి దీవెనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈవేళ చేయూత కార్యక్రమం ఆయన పెట్టినటువంటి ఒక స్కీమ్లో చేయూత కార్యక్రమం మనం ప్రారంభించబోతున్నాం. సుమారు 18,750 రూపాయలు ప్రతి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలందరికీ కూడా ఈరోజు 18,750 రూపాయలు వస్తాం. గతంలో ఎప్పుడైనా ₹1 గత ప్రభుత్వంలో ₹1 అకౌంట్లో మీకు పడిందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఒక్కసారి మీ వెనక్కి వెళ్ళండి, 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, మీ అకౌంట్ ఒకసారి తిరగేయండి. గత 5 సంవత్సరాల్లో ₹1 కూడా మీ అకౌంట్లో పడినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈవేళ మీ అకౌంట్ ఒకసారి చూసుకుంటే 5 సంవత్సరాల నుండి లక్షలాది రూపాయలు వచ్చినాయి. ఎవరికి కూడా పేదవాడికి ₹1 ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి లేదు. కొన్ని స్కీములు ఉండేవి, సంక్షేమ కార్యక్రమాల గతంలో కూడా ఉండేవి, కానీ ఆ స్కీముల ద్వారాగా మధ్యవర్తులు కొంత కాజేసేవారు. ఈవేళ అటువంటి మధ్యవర్తులు లేకుండా ₹1 ప్రభుత్వం నుంచి రిలీజ్ అయితే ఆ రూపాయి లబ్ధిదారుడు చేరుతూ ఉంది. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నాడు నేడు ఏర్పాటు చేసి స్కూల్స్ అన్ని ఆధునీకరించడం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు అందులో ఏర్పాటు చేసి పిల్లలందరినీ కూడా చదివించాలని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతోంది. కాపులకు కాపు నేస్తంగా 15,000 ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఈబీసీ నేస్తం అని చెప్పి ఎవరైతే ఈ హగర కులస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. పేదవాడికి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు రావడం అంటే ఎంత అదృష్టం ఒకసారి ఆలోచించండి. 5,000 రూపాయలు అప్పు కావాలంటే ఎవడో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి నుంచి వేళ సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం ఎక్కడా ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పరిస్థితి. ఒక్కొక్కటి మీరు అందరూ గుర్తుంచుకోండి. వీళ్ళ ఆరోగ్యానికి, విద్యకి, వైద్యానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఖర్చు ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాల్లో పోల్చుకోవచ్చు. ఈ పనికిరాని ప్రచారం ఒకటి చేస్తూ ఉంటారు, రేట్లు పెరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వస్తే. ఎక్కడ పెరిగిపోయినాయి? ఇక్కడ కేజీ మిఠాయి ఎంత ఉందో అక్కడ మిఠాయి హైదరాబాద్ వెళ్ళినా అదే రేటు ఉంటుంది. కేజీ నూనె ఇక్కడ ఎంత ఖరీదు ఉందో హైదరాబాద్ వెళ్ళినా అదే ఖరీదు ఉంటుంది. ఈ రేట్లు పెరగడం అనేది ఒక రాష్ట్రంలో పెరగవు, అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతాయి. ఇవన్నీ కూడా పనికిరాని ప్రచారం చేస్తూ ఉంటారు. ₹1 కూడా ఎవడో లబ్ధిదారుడికి, పేదవాడికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి, అనేకమైనటువంటి సేవలు మరలా మనందరం కూడా పొందాలని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా
ఇవాళ రాజోల్ నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్సీపీ 2 సార్లు గెలవలేదు, 3వ సారి వచ్చింది. 3వ సారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఇక్కడ చాలా కష్టపడ్డటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలా కష్టానికి వచ్చారు. అలాగే గడప గడప చేసాం, అందరూ కలిసే చేసాం. అన్నీ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేసాం. ఒకసారి ఆలోచన చేసి ఏది ఏమైనా ఈ రాజోలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదే ఒక ఆలోచన. నాకే ఇవ్వాలని నేనేం చెప్పను, ఎవరికి ఇచ్చినా రాజోలు గెలిచే విధంగా మాత్రం ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేపించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. అంతేగాని నేను నాకేమని కూడా నేను చెప్పను. మీ సర్వేలో ఇతను గెలుస్తాడు, ప్రజలు ఇతను అయితే ఓటు వేస్తారు అనుకుంటే అతనికే ఇవ్వండి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది. ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు. గెలిచే సూచనలు కనిపించినటువంటి వ్యక్తిని పెట్టి మరలా 3వసారి కూడా మరి వేరే పార్టీకి ఎమ్మెల్యే వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా 3వసారి 2 సార్లు చాలా బాధలు అనుభవించి ఉన్నారు. ఇప్పుడైనా ఆనందంగా ఈసారి గెలిపించాలన్నటువంటి కోరికతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసి ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళమన్నారు, ఎంపీకి వెళ్ళమన్నారు. ఎంపీకి వెళ్ళమంటే సంతోషంగా వెళ్తాను, ఎమ్మెల్యేకి వెళ్ళమన్నా సంతోషంగా వెళ్తాను. ఒకవేళ లేదు నువ్వు దేనికి వెళ్ళొద్దన్నా ఆ పార్టీలోనే కొనసాగుతాను. నేనేమి ఆయన చెప్పినటువంటి ఆదేశాలని పాటిస్తూ ఈ పార్టీలో ఉంటాను, సేవ చేస్తాను. వెళ్ళమంటే దేనికి వెళ్ళమంటే దానికి వెళ్తాను, దేనికి వెళ్ళొద్దు నువ్వు సేవ చేయమంటే కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరూ కూడా దీని గురించి వేరే ఆలోచన లేదు. పోరాటాలన్నీ చాలా కాలం చేసేసాను, చాలా కాలం పోరాటం చేశాను నా జీవితంలో. ఇంక పోరాటం చేసే ఓపిక నాకు లేదు, ఆ పోరాటం చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. ఇక్కడ నుంచి వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తారో ఆ ఆదేశాల మేరకు నడుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్కటి, మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, రాజోళ్ళు వైఎస్ఆర్సీపీ గెలవాలి, అది ఒక్కటి మాత్రం ఆలోచించమని చెప్పి తెలియజేస్తూ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.